సాగు చేసే ప్రతి ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు అమలు జరగాలి. ఇది యునానిమస్ అంటారు దీన్ని, అంటే ఏకగ్రీవంగా దీన్ని మనం అందరము ఆమోదించినట్టు. అంతేనా? తప్పట్లు కొట్టండి సరిపోతుంది, అందరి సమ్మతి. ఇది ఏకగ్రీవం 100%, అంటే వచ్చిన వాళ్ళందరూ అంగీకరించినట్టు. ఇక రెండో అంశం ఏంటంటే సకాలంలో, అంటే జూన్లో వచ్చినప్పుడు జూన్ 15 వరకు లోపలనే, డిసెంబర్లో రెండో పంట వచ్చినప్పుడు డిసెంబర్ 15 లోగానే ముందే, దానికంటే ముందే రైతు బంధు అందాలనేది కూడా ఏకగ్రీవ తీర్మానం అనే అనుకుంటున్నాను. అంటే అందరూ దీనికి అంగీకరిస్తున్నట్టే లెక్క. ఇక మూడో విషయం ఏంటంటే ప్రతి పంటకి 7,500 రూపాయలకు ఎకరానికి పెంపుదల చేయాలనేది కూడా ఒక సూచన. అట్లా అంటే సంవత్సరానికి 2 కార్లకు లెక్కన లెక్క వేసుకుంటే 15,000. దీనికి కూడా ఏకగ్రీవంగానే తీర్మానం ఉంది, అందరూ కూడా సమ్మతిస్తున్న విషయం. ఇక కొంచెం కాంట్రవర్సీ వస్తుంది ఏంటంటే సార్, కొంతమంది ఏమో 1, 2, 3 5 ఎకరాల లోపు అన్నారు, కొందరేమో 10 ఎకరాల లోపు అన్నారు. ఇద్దరు కూడా 3, 4 మాత్రమే అన్నారు. దీంట్లో మనం ఓటింగ్ ఏమన్నా చెప్పుకుందాము అంటే మీరు చేతులు వేస్తే అది పెట్టుకోవచ్చు. క్యాన్సల్ చేయండి సార్, అది క్యాన్సల్. ప్రతి రైతు వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ పెద్ద రైతులు ఉన్నారు, కొద్దిమంది చేస్తున్నారు సంతోషం, వ్యవసాయం చేస్తున్నారు. కొద్దిమంది వ్యవసాయం చేస్తారు, 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, సౌలు తీసుకొని వెళ్ళిపోతారు. ఏంటి రైతు సాగు చేస్తున్నాడు, ఎంత భూమి ఉండేది సాగుకు అనుకూలంగా ఉంది. ఏ రైతు అయితే సాగు చేస్తున్నాడో ఆ రైతులు అర్హుగా భావించి రైతులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేర్చి రైతు బంధుని కొనసాగించాలని ప్రతి పంటకి అది వేరే ఆధారం లేనప్పుడు, అంటే వేరే సోర్స్ జాబ్ కానీ ఏది కానీ లేనప్పుడు కూలి పని చేయని ఇంకేమైనా ఇక్కడ రాగానే మంచి అట్మాస్ఫియర్, మంచి మొబిలైజేషన్ జరిగింది అనుకున్నట్టుగా. దానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 2000 మీ అందరికీ తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. 2018 అంటే సుమారు 6 సంవత్సరాల నుండి ఈ రైతు బంధు పథకం అనేది మనకు అమలు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు బంధు కార్యక్రమం అనేది అమలు జరుగుతూ ఉంది. అందులో ఏంటనంటే ఇప్పటి వరకు అంటే మీకు అందరికి ఐడియా ఉంది, బిగినింగ్లో 4,000 ప్రతి రైతుకు ప్రతి పంటకి 4,000 రూపాయలు రైతు బంధు పథకం కింద ముందు చెక్కుల రూపాన అందరికీ రైతులకు అందించేవాళ్ళం. తర్వాత ఏమైందంటే కొంచెం మాడిఫికేషన్, కొంచెం మార్పు చేర్పులు చేసుకొని 5,000 వరకు పెంచి, పర్ ఎకర్ 5,000 వరకు పెంచి అందరికి కూడా ట్రాన్స్ఫర్, ఒక రైతుల యొక్క వాళ్ళ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళ అకౌంట్లకు నేరుగా ఎలాంటి అంటే కాగితాల రిక్వజిషన్, లెటర్ పెట్టుడు ఇవన్నీ ఏమీ లేకుండా నేరుగా అకౌంట్లకు అప్పటి నుండి ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇప్పుడు మొట్టమొదటిగా రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు కొన్ని విషయాల్లో అంటే బీడు భూములకి ప్లాటింగ్ చేసిన గుట్టలకి భూములకి ఇస్తున్నారు, దాన్ని తీసేయాలనే ఉద్దేశంతో రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి సొసైటీ పరిధిలో తెలంగాణలో ఉన్న అన్ని సహకార సంఘాల్లో ఇట్టి కార్యక్రమాలు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఏ రైతులకు రైతు బంధు ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వద్దు, రైతుల యొక్క సలహా మేరకు గవర్నమెంట్ వాళ్ళ సలహాలు తీసుకుని ఈ రైతు బంధుని ఇద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ కార్యక్రమాలు